న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజాగళం సభలో యువకులపై ప్రధాని మోడీ ఆగ్రహం. మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి అన్న పవన్ కళ్యాణ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై బారాస నేతల ఫిర్యాదులు. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు వారిని అనేక సార్లు కాంగ్రెస్ అవమానించిందని ప్రధాని మోడీ విమర్శించారు. చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మాట్లాడుతూ, శ్రీరాముణ్ణి మనం అయోధ్యలో ప్రతిష్ఠించుకున్నాం. శ్రీరాముణ్ణి తలుచుకుంటే మన కళ్ల ముందు స్వర్గీయ ఎన్టీఆర్ సాక్షాత్కరిస్తారు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన్ను అనేక ఇబ్బందులకు గురిచేసింది. కానీ తాము ఎన్టీఆర్ స్మారక వెండి నాణాన్ని ప్రవేశపెట్టామని ప్రధాని తెలియజేశారు. सबको साथ लेकर चलते, लेकिन दूसरी ओर कांग्रेस पार्टी है जिसका एक ही एजेंडा है, गठबंधन के लोगों को यूज एंड थ्रो करना। आज कांग्रेस को भले ही मजबूरी में इंडी अलायंस बनाना पड़ा हो, लेकिन इनकी सोच वही है। आप देखिए, लेफ्ट और कांग्रेस केरला में एक दूसरे को क्या कहते हैं, बंगाल में टीएमसी और लेफ्ट एक दूसरे के लिए क्या क्या बोलते हैं, पंजाब में कांग्रेस और आप एक दूसरे के लिए कैसी भाषा बोलते हैं। जो लोग चुनाव से पहले अपने फायदे के लिए ऐसे लड़ते हो, ऐसे झगड़ते हो, वो चुनाव के बाद क्या करेंगे, ये आप इसका अंदाजा लगा सकते हैं। చంద్రబాబు నరేంద్ర మోడీ మధ్య డీల్ ఏంటి? మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. పగలు మోడీతో, రాత్రి కాంగ్రెస్ తో చేతులు కలిపే వ్యక్తి చంద్రబాబుని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. పోలవరం ఏటీఎంలా వాడుకున్నారని మోదీ అన్నారు కదా, చంద్రబాబు ఎలా పునీతుడయ్యాడో చెప్పాలన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ముఖ్య ఉపన్యాసంగా జరిగినటువంటి బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, ఆ జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క బహిరంగ సభ సంసిద్ధం సభ కాదది, కేవలం అది సిద్ధం 5వ సభగా మేము భావిస్తున్నాం. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 4 సిద్ధం సభలు జరిగినాయి. ఒకటి భోగాపురంలో జరిగితే, 2 దెందులూరులో జరిగితే, 3 రాప్తాడులో జరిగితే, 4వ సిద్ధం సభ మేదర్మెట్లో జరిగితే, 5వ సిద్ధం సభ వీళ్ళ ముగ్గురు కలిసి చిలకలూరుపేటలో పెట్టినటువంటి సభగా మేము భావిస్తున్నాం. ఎందుకు దాన్ని సిద్ధం 5 సభగా మేము భావిస్తున్నామంటే, ఆ సిద్ధం 5వ సభ జరిగినటువంటి 4 సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నటువంటి 4 సిద్ధం సభల్లో ఈ రాష్ట్ర ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేటువంటి ప్రతి కార్యకర్త మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే ఎందుకు కావాలి, ప్రజలు ఎందుకు ఓటేయాలి అనేది తేటతెల్లం చేస్తే, ఈ 5వ సిద్ధం సభ అయినటువంటి చిలకలూరుపేట సభలో మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ అసలు ఈ రాష్ట్రానికి వారేం చేయదలుచుకున్నారు,
వాళ్ళ ముగ్గురు యొక్క అవకాశవాద కూటమికి ఓటేస్తే అసలు ప్రజలు ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే వారు ఏం చేస్తారు? వారు ముగ్గురు కలిసి రాష్ట్రానికి. అలాగే 2014లో వీళ్ళ ముగ్గురు కలిసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, వెంకన్న బాలాజీ, తిరుపతి బాలాజీ ఆశీస్సులతో మా కలయిక గొప్ప కలయిక అయింది అని చెప్పారు. మరి 2019లో ఈ పాచిపోయిన లడ్లు ఇవాళ చిలకలూరిపేట సభకి ఎలా తాజా లడ్లుగా మారినాయో పవన్ కళ్యాణ్ గారు చెప్పాడా ఈ రాష్ట్ర ప్రజలకి? పాచిపోయిన లడ్లు 5 ఏళ్లు మారేప్పటికీ ఎలా చిలకలూరిపేట అంటే కాకినాడ నుంచి 5 ఏళ్ల క్రితం కాకినాడలో పాచిపోయిన లడ్లు చిలకలూరు 5 ఏళ్లు గడిచిన తర్వాత ఈ చిలకలూరిపేట సభకు వచ్చేప్పటికీ ఎలా తాజాగా మారినాయి, ఎంత రుచిగా ఉన్నాయి, ఎందుకు రుచిగా మారినాయి చెప్పలేదు. అలాగే భారతదేశానికి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలకుడు, ఒక నియంత, భారతదేశానికి ఒక టెర్రరిస్ట్ లాంటి నరేంద్ర మోడీ అన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 5 ఏళ్లు తిరిగేప్పటికీ ఎలా భారతదేశాన్ని ఉద్ధరించే నాయకుడిగా మోడీ మారాడో, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మోడీ గారి నాయకత్వానికి ఎందుకు ఓటేయాలో, వారు ముగ్గురు కలిసినటువంటి అవకాశవాద కూటమికి ఎందుకు ఓటేయాలో, వారికి ఓటేస్తే ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి మేళ్ళేంటి చంద్రబాబు చెప్పలేదు. చెప్పకపోగా ఏంటయ్యా అంటే అదంతా కూడా అక్కడ జరిగినటువంటి సభలో సిద్ధం 5 సభ చిలకలూరుపేటలో జరిగినటువంటి ఏంటంటే చంద్రబాబు నాయుడు మాట్లాడేది మొత్తం అంతా కూడా క్షమస్వత్వం అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. అంటే అయ్యా నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, మోడీ గారు నన్ను క్షమించు, నా నోటితో నిన్ను భార్య లేదు, నీకు కుటుంబం లేదు, నీకు నువ్వు ఒక ఎదం చెడిన వాడివి, నువ్వు ఈ దేశానికి నష్టం, ఈ దేశానికి నువ్వు ఒక టెర్రరిస్టు, అరిష్టం, నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి అని నా నోటితో తిట్టాను. కానీ అదే నోటితో ఇవాళ నేను ఏం మాట్లాడా అంటే మోడీ అంటే అభివృద్ధి, మోడీ అంటే సంక్షేమం, మోడీ అంటే ఆత్మగౌరవం. అంటే దాని అర్థం ఏంటి? క్షమస్వత్వం అంటే నన్ను క్షమించు మోడీ, నన్ను క్షమించు మోడీ, అన్యదా శరణం నాస్తి, నన్ను జగన్ నుంచి కాపాడేవాడు ఎవడో లేడు. పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ నన్ను కాపాడలేకపోతున్నాడు, నువ్వు తప్పితే నన్ను జగన్ నుంచి కాపాడదాకా ఎవడు దొరకట్లేదు, అన్యదా శరణం నాస్తి. టీడీపీ, జనసేన, బీజేపీ నిర్వహిస్తున్న ప్రజాగణన సభలో కొందరు యువకులపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది లైట్ పోల్స్ పైకెక్కి ఎక్కడాన్ని గమనించిన మోడీ పవన్ ప్రసంగాన్ని ఆపారు. తర్వాత లైట్ పోల్స్ పైకి ఎక్కిన వారు వెంటనే దిగాలని వారించారు. మా కోసం వచ్చిన మీరు జాగ్రత్తగా ఉండాలని, మీ ప్రాణాలు చాలా విలువైనవని చెప్పారు. అయినా వారు వినకపోవడంతో వారిని కిందకు దించాలంటూ పోలీసులకు సూచించారు. नीचे उतारिए उनको। बिजली के तार है, आप क्या कर रहे हैं वहां? प्लीज कम डाउन। आपकी जिंदगी हमारे लिए बहुत कीमती है, प्लीज नीचे आइए। आप मीडिया वालों ने आपकी फोटो ले ली है, आप नीचे आइए। यहां जो पुलिस के लोग होंगे इन सभी टावर पे जरा कहर करें, इस पे बिजली के तार हैं, अगर कुछ गलत हो गया तो हमारे लिए बहुत पीड़ादायक होगा। ఆ ఎలక్ట్రికల్ లైట్స్ అన్ని ఉన్నాయి, ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఉన్నాయి. దయచేసి మీ ప్రాణాల మీద ప్రధానమంత్రి గారు ఎప్పుడు ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి మీకోసం వచ్చారు. దయచేసి వాటి మీదకి ఎక్కకండి. సభ సజావుగా జరగాలి, మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలని ప్రధానమంత్రి మోదీ గారు కోరుకుంటూ మరి సభ కంటే ముందు వచ్చారు. ఆయన మాట్లాడగల సమయం కంటే కూడా ముందు వచ్చారు మీకోసం. దయచేసి బాబు మీరు కూడా దిగిపోయింది అక్కడి నుంచి.
దేశ ప్రధానమంత్రి సభలో పోలీసుల నిర్లక్ష్య వైఖరిపై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఊరు పేరు లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పాసులు ఎలవ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి లాంటి వారు విచ్చేసినప్పుడు కనీస జాగ్రత్తలు కూడా తగిన అధికారులు తీసుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా వరకు కొన్ని ఇబ్బందులు దేని వలన కలిగిందని మేము కూడా రాత్రి నుంచి విశ్లేషించుకుంటే ఇది కేవలం పోలీసుల వైఫల్యం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. మేము అనేక సందర్భాల్లో అక్కడ స్థానికంగా ఉన్న సెక్యూరిటీ మెజర్స్ పైన, మా కోఆర్డినేషన్లో జరుగుతున్న కొన్ని అంశాలపైన మా నాయకులు అక్కడున్న పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా అసలు ఊహించని విధంగా వాళ్ళు ప్రవర్తించుకుంటూ వెళ్ళారు. అసలు నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను ప్రధానమంత్రి గారి సభకి పాసులు బ్లాంక్గా ఇచ్చారు, పేర్లు లేవు, ఫోటోలు లేవు. అసలు జిల్లా కలెక్టరు, ఒక జిల్లా ఎస్పీ ఏ విధంగా అట్లా సంతకాలు చేసి పాసులు ఇచ్చారనేది ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అంశాలు. దేనికోసం వీళ్ళు ఈ విధంగా ఇంత రెక్లెస్గా బిహేవ్ చేశారు? ఎందుకు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి మనకి సభ నిర్వహించుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎందుకంటే పెరిమీటర్ అంతా వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది. పెరిమీటర్ మన స్థానిక పోలీసుల కంట్రోల్లో ఉన్నప్పుడు ఎందుకు ఈ విధంగా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇటువంటి ఒకేషన్కి వాళ్ళు గేరప్ అవ్వలేకపోయారనేది తప్పకుండా దీనిపైన ఎంక్వైరీ జరగాలి. ఈరోజు సాయంత్రం 4 ఎలక్షన్ కమిషన్కి దీనిపైన కంప్లైంట్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా ఎవరైతే అధికారులు దీంట్లో నిర్లక్ష్యం చేశారో, నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారిపైన తప్పకుండా చర్యలు ఉంటాయి రాబోయే రోజుల్లో అనేది నాకైతే చాలా బలంగా నేను కోరుకుంటున్నాను. ఇది చాలా తప్పు. ఇది సభ మేము ఏర్పాట్లు చేసుకున్నప్పుడు ప్రధానమంత్రి గారి భద్రత విషయంలో, సభలో జరగాల్సిన సెక్యూరిటీ విషయాల్లో సరైన రీతిలో వీళ్ళు స్పందించలేనిది తప్పకుండా నేను జరిగిన సంఘటనలో అది భాగమే అని నేను మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. రాబోయే రోజుల్లో ఎన్నో అవమానాలకు గురయ్యాం. అనేక సందర్భాల్లో అనుమానాలు కూడా ప్రతి ఒక్కరిలో వస్తూనే ఉన్నాయి. కానీ ఇంత దూరం ప్రయాణం చేయగలిగామంటే దీని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అమరావతి రైతులు ఎప్పుడైతే ఇదే హాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి 2020 జనవరి మాసంలో ఈ ప్రభుత్వం చేస్తున్న దాష్టికాల గురించి, వాళ్ళు మనస్ఫూర్తిగా రాష్ట్రానికి ఒక రాజధాని కావాలన్న భూములు ఇస్తే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారో, ఏ విధంగా వాళ్ళని అవమానపరుస్తున్నారో ఆ విషయం చెప్పినప్పుడు మొట్టమొదటిసారి జనవరి 2020 సంవత్సరంలో ఢిల్లీకి మేము ప్రయాణం చేసి ఆ రోజున్న భారతీయ జనతా పార్టీ నాయకులతో సంప్రదించి అప్పటి నుంచి కూడా ఈ పొత్తు ఎంత అవసరం, రాష్ట్రానికి మేలు జరగాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందనే ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష ఓటు చీలనివ్వము, ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మీ అందరం కూడా పోరాడతాం అనేది దాదాపు 4 సంవత్సరాల నుంచి ఆయన చేసిన కృషి. నిన్న వేదిక పైన ప్రధానమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉపన్యాసాలు చాలా స్పష్టంగా మనందరం కూడా చూసాం. దయచేసి రాష్ట్ర ప్రజలు కూడా నేను కోరేది ఏంటంటే ఈ కలయిక చాలామందికి నచ్చదు. రకరకాలుగా వివిధ కోణాల నుంచి ఇబ్బంది పెట్టడానికి కోసమో, అనుమానాలు సృష్టించడం కోసమో సోషల్ మీడియా ద్వారా కావాలని చెప్పి కొన్ని విషయాలు వీళ్ళు ప్రజలకు తీసుకెళ్ళడానికి ఒక విష ప్రయత్నం చేస్తూ ఉంటారు. దాన్ని దయచేసి మీరందరూ కూడా పట్టించుకోవడమే కాదు, ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ పదవుల కోసమో సీట్ల కోసం కాదు ఈ పొత్తు కుదుర్చుకుంది. ఈ పొత్తు కుదుర్చుకుంది ఖచ్చితంగా మన భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, మంచి రోజులు రావాలి మన ఆంధ్రప్రదేశ్కి అనేది చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా ముందుకెళ్తాం. ఈ యాత్ర లేకపోతే ఈ కష్టపడి చేసిన ఈ ప్రస్థానం నిన్న పవన్ కళ్యాణ్ గారు అన్న ముఖ్యమైన 3 మాటల్లో నేను చెప్పి ముగిస్తాను. అదేంటంటే ధర్మానికి ఇది విజయం, పొత్తులకు ఇది గెలుపు, అదేవిధంగా కూటమికి ఇది పీఠం అనే ప్రధానమైన 3 అంశాల గురించి ఆయన మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. ఇవి దీంట్లో 100% మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము చేసిన ఈ ధర్మ పోరాటం అదేదో స్వార్థం కోసమో సీట్ల కోసమో భవిష్యత్తులో పదవుల కోసం కాదు. ఈ ధర్మాన్ని నిలబెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో. లా అండ్ ఆర్డర్ అనేది ప్రతి ఒక్కరికి సమానంగా మనం ప్రతి పౌరుడికి గర్వపడే విధంగా వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ప్రయాణం, అందులో ప్రధాన పాత్ర పోషించింది పవన్ కళ్యాణ్ గారు.
తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక కార్యక్రమాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏదైతే ఆయన అన్నారో అది ఖచ్చితంగా 100% ఆంధ్రప్రదేశ్లో వచ్చి ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఒక మంచి ప్రభుత్వం స్థాపించబోతున్నాం. బారాస నుండి గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై బారాస నేతలు సభాపతిని కలిసి ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని కోరగా స్పీకర్ సానుకూలంగా స్పందించారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపుల్ని ప్రోత్సహించమన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని ఎందుకు పాటించరని నిలదీశారు. గేట్లు మీరే కాదు మేము తెరవగలమని, మేము గేట్లు తెరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందని హెచ్చరించారు. మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, దీంతో పాటు ఇవాళ దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నాం అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలా మంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు. అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు, మేము తీసుకున్నాం. మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి ఈ సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేసిందంటే 4 అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. స్పీకర్ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం, పరిశీలిస్తాం. మేము ఖచ్చితంగా వి విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పారు. 101% తీసుకుంటాం అనేది ఇదైతే చెప్పిండు. పాజిటివ్గా తీసుకుంటారని మేము ఆశిస్తా ఉన్నాం. నేను ఎక్కడ కూడా గవర్నమెంట్ పడేస్తామని మేము అంటలేం. ప్రశాంతంగా 5 ఏళ్ళు నువ్వు నడుపు, ప్రశాంతంగా ముఖ్యమంత్రిగా నువ్వే ఉండు, మేమేమంటలేము. మేమనే కాదు, నల్గొండ బాంబులో ఖమ్మం బాంబులో వాళ్ళ దాంట్లో వాళ్ళే వేల్చుకుంటారు కావచ్చు. మేము మాత్రం మా పక్షాన మాత్రం, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాత్రం మీకు నిండుగా 5 ఏళ్ళు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. జగన్ సీఎం కాదని సారా వ్యాపారి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పల్నాడు జిల్లా బొప్పూడిలో నిర్వహించిన ప్రజాగణం సభలో పవన్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వైసీపీ హయాంలో ఏపీ దేశానికి గంజాయి రాజధానిగా మారింది. డ్రగ్స్, మద్యం వాడకాలు పెరిగాయి. వీటిపై ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి అని ధ్వజమెత్తారు. ఉదాహరణకి ఒక్క సారా తీసుకుంటే, ఏరక్ వ్యాపారమే తీసుకుంటే, సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి ఈ రోజున
మద్యాన్ని సారా ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి అతను. ఈ రోజున 1,13,580 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో అఫీషియల్గా అన్అఫీషియల్గా సేల్స్ అది పెట్టారు. కానీ దాన్ని అండర్ రిపోర్ట్ చేస్తూ 84,050 కోట్ల మటుకు చూపించారని చెప్తా ఉన్నారు. ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి కానీ భారతదేశపు ఎక్స్చెక్కర్కి కానీ 10,000 కోట్ల రూపాయల జిఎస్టి ఎవేషన్ జరిగింది. అలాగే ఇసుక దోపిడీ, జేపీ వెంచర్స్ పేరు మీద ఆ బినామీలు ఎవరో తెలుసు, ఆ 5 మంది. ప్రధాని మోడీ మనకు అండగా ఉంటానని చెప్పేందుకు వచ్చారు. మోడీకి 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా స్వాగతం. గెలవబోయేది ఎన్డీఏ కూటమికి ప్రధాని మోడీ అండ ఉంది. మోడీ నాయకత్వానికి అండగా ఉంటామని జనం తరలి వచ్చారు. జెండాలు వేరు కావచ్చు, మా అజెండా ఒక్కటే, సంక్షేమం అభివృద్ధి మా ఎజెండాని చంద్రబాబు అన్నారు. 3 పార్టీలు జెండాలు వేరు కావచ్చు, మా అజెండా ఒకటే, అదే సంక్షేమం, అదే అభివృద్ధి, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ. అదే సమయంలో ప్రజల కోసం తప్పించి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. మోదీ గారు ఒక వ్యక్తి కాదు, భారతదేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. అవునా కాదా? మోదీ అంటే సంక్షేమం, మోదీ అంటే అభివృద్ధి, మోదీ అంటే సంస్కరణ, మోదీ అంటే భవిష్యత్తు, మోదీ అంటే ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం. ప్రపంచం మెచ్చిన మేటైన నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ప్రధానమంత్రి అన్నా యోజన, ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పిఎం ఆయుష్మాన్ భారత్, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో సంక్షేమానికి కొత్త నిర్వచనం చెప్పిన వ్యక్తి నరేంద్ర మోదీజీ. సంక్షేమ పథకాలు అందిస్తూనే దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చడానికి మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, గతి శక్తి, భారత్ మాల వంటి అభివృద్ధి కార్యక్రమాలతో సంపద సృష్టించిన వ్యక్తి మోదీ గారు. డిమానిటైజేషన్, జిఎస్టి వంటి సంస్కరణలతో దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చిన వ్యక్తి మోదీ గారు. ఆయన నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో దేశానికి ఒక నమ్మకాన్ని కల్పించిన శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోదీ గారు. కోవిడ్ సంక్షేమం జ్ఞాపకం ఉందా తమిళలో? ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని విధంగా ఆ సమయంలో సమయస్ఫూర్తిగా చేసి మన ప్రాణాలు రక్షించిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అవునంటే గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. 100 దేశాలకి వ్యాక్సిన్ ఇచ్చి దేశ సమర్థతని చాటి చెప్పిన వ్యక్తి. ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని 10 ఏళ్లలో 5వ స్థానానికి తీసుకొచ్చారు. రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి 3వ స్థానానికి వస్తాం. అంటే ప్రపంచానికి అమెరికా, చైనాతో దీటైన ఆర్థిక వ్యవస్థను తెచ్చే శక్తి, సామర్థ్యం నరేంద్ర మోదీ గారికి ఉన్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోదీ గారి కళ. వికసిత్ ఆంధ్రప్రదేశ్
మనందరి కల కావాలి. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకుపోతుంది. ఈ ప్రయాణంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకొని ఏపీ కూడా అభివృద్ధి చెందాలి. మన జీవితాలు బాగుపడాలి. పేదరికం లేని దేశం మోదీ గారి కల, ఆయన సంకల్పం. ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేయడం మన సంకల్పం కావాలి. అందుకే మనం అందరం ఆయన ఆశయాలతో అనుసంధానం కావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఇక్కడ చెప్పాలి. मोदी जी का संदेश है कि विकसित भारत के लिए यही समय है, सही समय है. నేను చెప్తున్నాను, मैं कहना चाहता हूं कि देश को सही समय में मोदी जी जैसा सही नेता मिला है. आपकी पूरी कोशिशों में हम आपके साथ रहेंगे, ये हमारा वादा है. నేను ఒకటే ఈరోజు చెప్తున్నాను, భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. వికసిత్ భారత్ ద్వారా ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా చేసే శక్తి సామర్థ్యం ఒక్క నరేంద్ర మోదీ గారికే ఉందని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాదు, భారతీయులు మొత్తం ప్రపంచంలో ఒక శక్తివంతమైన జాతిగా తయారు చేయడం ఆయన ఆశయం ఇప్పటికే జరుగుతా ఉంది. భవిష్యత్తులో ఈ దేశాన్ని జీరో పావర్టీ నేషన్గా తయారు చేసే శక్తి కూడా వారికే ఉంది. దేశం దూసుకుపోతా ఉంది. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి. 2014 విభజన తర్వాత సవాళ్ళని సమస్యల్ని అధిగమించాం. నవ్యాంధ్ర కోసం ముందుకు పోయాం. ఎన్డీఏలో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చేశాం. ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే 11 జాతీయ విద్యా సంస్థల్ని కేంద్ర సహకారంతో ఇక్కడ నిలబెట్టాం. మోదీ గారి చేతుల మీదుగా అమరావతిని నిర్మాణం కోసం చేశాం. అదే గాని ఈరోజు పూర్తయి ఉంటే దేశంలో ఒక బ్రహ్మాండమైన నగరంగా అమరావతి తయారయ్యేది. 3 ముక్కలాటతో అమరావతిని నాశనం చేసి భ్రష్టు పట్టించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. పోలవరం కేంద్ర సహకారంతో 72% పూర్తి చేసి ఈ ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజాగళం సభలో యువకులపై ప్రధాని మోడీ ఆగ్రహం. మీ పొత్తు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి? మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ సీఎం కాదు, సారా వ్యాపారి అన్న పవన్ కళ్యాణ్. ఖైరతాబాద్ ఎమ్మెల్యేపై బారాస నేతల ఫిర్యాదులు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.